నిన్న నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి డిప్యూటీ మేయర్ ఎన్నిక, దాంతోపాటు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి సంబంధించి ఇద్దరు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ల ఎన్నిక జరిగింది. నెల్లూరు నగరానికి సంబంధించి మేము ముందే సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో మా కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, నాయకులు అందరితో చర్చించిన తర్వాత అధిష్టానానికి నివేదిస్తాం. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని చెప్పి ప్రకటించడంతో పాటు ఆ రోజే అభ్యర్థిని నిలబెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా మరలా ఒకసారి ముస్లిం మైనారిటీలకి అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముస్లిం మైనారిటీలకు అవకాశం ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నామో దానితో విధిలేని పరిస్థితుల్లో గత్యంతరం లేక ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముస్లిం మైనారిటీ అభ్యర్థికే ఈరోజు ఖరారు చేయడం జరిగింది. ముస్లిం మైనారిటీ అభ్యర్థులకు కేటాయించాలన్నటువంటి ఆలోచన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మరలా ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ఆలోచనని నెల్లూరు జిల్లాకు సంబంధించి డిప్యూటీ మేయర్ విషయంలో కొనసాగించడం జరిగింది. అయితే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏమిటంటే కనీసం మేము తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టుకున్నాము, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నాము అని చెప్పుకోలేనటువంటి దీనస్థితి, దౌర్భాగ్యం ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి దాపురించింది. ఇప్పుడు జరిగినటువంటి తంతు ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే పోయారో వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళు మద్దతు పలికారు. మా తరఫున అభ్యర్థి పోటీ చేశారని చెప్పుకోలేకపోయారు. నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్లో కానీ బుచ్చిరెడ్డిపాలెంకు సంబంధించినటువంటి ఇద్దరు డిప్యూటీ చైర్పర్సన్ల ఎన్నికలో కానీ ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ బీ ఫారం ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ బీ ఫారం మీద గెలిచామని తెలుగుదేశం పార్టీ బీ ఫారం ఇచ్చేటువంటి సాహసం కూడా చేయలేకపోయింది. ఇది నిజంగా నారాయణ అయితే పాపం అనుకున్నాడేమో. ఎందుకంటే కార్పొరేటర్లు ఎలాగో ప్రజల ముందు దోషులుగా నిలబడతారు. ఎందుకు దోషులుగా నిలబడతారు? ఆ రోజు కార్పొరేటర్లకు ఓట్లు వేసింది వాళ్ళ అందం చూసో వాళ్ళ ఆకారం చూసో వేయలే. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసి ఓట్లు వేశారు, గెలిచారు. గెలిచిన తర్వాత ఈరోజు ఫిరాయించారు. ఫిరాయించిన తర్వాత ఈరోజు ప్రజల ముందు దోషులుగా, ద్రోహులుగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కారణం ఏమిటి అంటే కొంతమంది మాట్లాడుతున్నారు, మాకు తెలుగుదేశం పార్టీ పట్ల మేము ఆకర్షితులమయ్యాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చలేదని. విధానాలు నచ్చనటువంటి వాడు ఈ పదవును కూడా వదులుకొని వెళ్ళిపోవాలి. ఈ పార్టీకి మేము ఈ పార్టీని తప్పుకున్నాం కదా, పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవును వదులుకొని మరలా నీకు ధైర్యం ఉంటే పోటీ చేసి గెలవగలిగితే శభాష్, వీడు ప్రజానాయకుడు, మరలా పోటీ చేశాడు, గెలిచాడు, వెళ్ళాడు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఓటు వేశాడు అనేటువంటి దానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీ ఫారం మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని గెలిచినటువంటి ప్రబుద్ధులు ఈరోజు ఫిరాయించి మేము వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మేము తెలుగుదేశం పార్టీకి వంతకాకే. అది వీళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ఈ 2 రోజుల్లో పాపం నారాయణ గమనించాడు. కాబట్టి నాయన ఇదేదో వ్యవహారం ప్రమాద స్థాయిలో ఉన్నట్టుందని నారాయణ పాపం టిఫిన్ చేసిన దాకా ఉన్నాడు. తర్వాత పలాయనం చెత్తగించాడు. టిఫిన్ మీటింగ్, ఆఖరి మీటింగ్, బ్రేక్ఫాస్ట్ మీటింగ్. ఆ తర్వాత ఇంకా నారాయణ కనపడలేదు. నారాయణ డిసపియర్డ్ ఫ్రమ్ నెల్లూరు సీన్. నారాయణ నెల్లూరు సీన్లో ఎప్పుడో మున్సిపల్ కార్పొరేషన్లో రివ్యూ పెడితే వస్తాడు. ఈ లోపల అక్కడ రాజధానిలో వాటిలో ఉంటాడు బిజీగా. కాకపోతే నీకు ముఖజ్ఞలకు రాలేదా? లేదులే, ఏదైనా పాపం కార్పొరేటర్ని బలిపశువులు చేసాం, మన పని అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయావా? దానికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. నువ్వు మంత్రి అనేది పక్కన పెట్టి నిన్ను మంత్రిగా భావించాల్సినటువంటి అవసరం లేదు. దేనికంటే నువ్వు అక్కడ అడ్డమైనటువంటి వాటికి తెరదీసావు. నువ్వు ఒక మున్సిపల్ కార్పొరేషన్ మంత్రిగా ఉండి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉండి, కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోబడి మీ సొంత జిల్లా నెల్లూరులో బుచ్చిరెడ్డిపాలెంలో అదే పరిస్థితి, నెల్లూరు నగరంలో అదే పరిస్థితి ఏర్పడిందంటేనే నువ్వు ఇంకా దానికి సంబంధించినటువంటి దాంట్లో నువ్వు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే నేను అర్హున్నా కాదనేది అర్థమవుతుంది. కానీ నిన్న మాత్రం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకున్నాడు. ఓహో, నేను కార్పొరేషన్ హాల్లోకి అడుగుపెట్టడానికి అర్హుడు కాదు ఎన్నికని చెప్పి పలాయనం చెత్తగించాడు. లేకపోతే నువ్వు నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడే కదా, దాని ద్వారానే కదా నీకు మంత్రి పదవి సంక్రమించి ఉండేది. కాబట్టి శాసనసభ్యుడిగా నువ్వు ఉండి నువ్వు ఏమీ లేకుండా నువ్వు పలాయనం చెత్తగించి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ హాల్లో దౌర్భాగ్యం ఏంటంటే పాపం మా కార్పొరేటర్లు, మా సేనయ్య అడిగాడు. ఏమడిగాడు?
అయ్యా మేము బొబ్బల సేన అడిగాడు, ఏమని అడిగాడు? అయ్యా మేము బీఫార్మ్ ఇచ్చాం ధైర్యంగా, ఎవడన్నా బీఫార్మ్ ఇచ్చాడా అంటే పాపం జాయింట్ కలెక్టర్ ప్రిసైడింగ్ ఆఫీసరు బీఫార్మ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరేదని చెప్పలేకపోయాడు. అతను అదే దౌర్భాగ్యం. అంటే అధికారులు ఎట్టున్నారంటే వాళ్ళని చూస్తే నాకు అనిపించింది, మామూలుగా సాధారణంగా ఈ జిల్లాలో చాలామంది రెవెన్యూ మంత్రులు పనిచేశారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దాకా ఉద్దండలు రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. వాళ్ళు రెవెన్యూ మంత్రిగా పనిచేసిన హయాంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు జనసుచన్ గారు ఆ రోజు కలెక్టర్గా ఉన్నాడు, నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు, సుజాతారావు గారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ కలెక్టర్గా పనిచేశారు. వాళ్ళు కలెక్టర్లుగా పనిచేసిన అంత అనుభవం కలిగినటువంటి వ్యక్తులు మంత్రులుగా ఉన్నా ఏదన్నా ప్రజలకు సంబంధించి తేడా వస్తే వెళ్ళి చెప్పేవాళ్ళు, వాళ్ళకి నచ్చ చెప్పేవాళ్ళు, ఇదిగో ఇది చేస్తే ఇది వ్యతిరేకం, ఇది మంచిది కాదు అని చెప్తే వినేవాళ్ళు. ఈరోజు వాళ్ళకన్నా ముందు వీళ్ళు మనుకొని ఉంటారు, కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు వీళ్ళపై చెప్తున్నారు వాళ్ళకి ఏ విధంగా జరగొట్టాలి వ్యవస్థనని చెప్పి. దానిలో భాగంగా ఒక అంశాన్ని ఒక కార్పొరేటర్ అక్కడ ఉండేటువంటి సభ్యుడు లేవనెత్తే జాయింట్ కలెక్టర్కి రాసి ఇవ్వాలంట. రాసి ఇస్తే జాయింట్ కలెక్టర్ రాసి ఇస్తాడంట మళ్ళీ తిరిగి కనుక నోటితో చెప్పడానికి. అంటే నోటితో చెప్పడానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని పాపం వాళ్ళు చెప్పుకోలేకపోయారు ఎమ్మెల్యేలు. వాళ్ళు మేము మా అభ్యర్థిని గెలిపించుకున్నామని చెప్పి వచ్చిన అయితే వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఎవరిని గెలిపించారు, ఇండిపెండెంటే కదా అంటే ఇండిపెండెంటా ఓయమ్మ ఇండిపెండెంట్ అని చెప్తే ఏమో లేదు మేము గెలిపించుకున్నామా. మేము ఒక ఆయన ఏమో మామూలుగా నెల్లూరు ఆయన రూరల్ ఎమ్మెల్యే గారు ఆయన కానుకగా ఇచ్చారంట. ఎవరికి? లోకేష్ బాబుకి, చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎంకి. ఏం కానుక ఇచ్చావు? మా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచినటువంటి వాడిని తెలుసుకుని నువ్వు కానుక ఇచ్చిన ఆయనకి. మాకు సంబంధించి కార్పొరేటర్ అభ్యర్థిగా గెలిచిన డిప్యూటీ మేయర్ చేసి కానుక ఇస్తారా? ఒరే ఏదన్నా మాట్లాడాలన్నా చేయాలన్నా కూడా ఏ విధంగా ఉండాలి ఎవరు చెప్పారు. ఇప్పుడు విప్పు చెల్లదని చెప్పాడు ఎవడో ఒక కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఒక ఆయన రాజ్యాంగ నిపుణులు తీసుకొచ్చారంట రాత్రి. ఆయన రాజ్యాంగ నిపుణుడు వచ్చి అన్ని పరిశీలించి ఏం లేదు 1/3, 2/3, 3/3 అంటే అసలు కనీసం మీకు అవగాహన ఉందా? మీకు తెలుసా? విప్పుని గురించి తెలుసా? 1/3 ఏంది, 2/3 ఏంది? అటువంటి రాజ్యాంగ నిపుణులు పెట్టుకోను కదా అన్యాయం అయిపోతున్నది. మీరు 91వ అమెండ్మెంట్ జరిగిన తర్వాత, రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. మీకు తెలియకపోతే తెలుసుకోండి. పాపం కొంతమంది ప్రశ్నలు కూడా తప్పుదారి పట్టించారు. లేదంట తూతో వెళ్ళిపోయినారంట, ఇంక విప్పు చెల్లదంట అని. విప్పు తెలియదండి. 100% వెళ్ళిపోయినా ఆ పార్టీ పెట్టినటువంటి వ్యక్తి మర్జీ చేయడానికి ఉన్నటువంటి సంస్థాగతంగా ఉన్నటువంటి సభ్యులందరూ ఒప్పుకుంటే తప్ప మర్జీ కావాలంటే తప్ప ఇప్పుడు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో మర్జీ చేయడానికి పాపం చిరంజీవికి చెమటలు పట్టినాయి. పెట్టినంత సులభంగా పెట్టాడు పార్టీ పెట్టినంత సులభంగా మర్జీ చేయలేకపోయాడు. మర్జీ చేయడానికి చెమటలు పట్టాయి. కాబట్టి పూర్తిగా పార్టీ విలీనమైతే తప్ప ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవడు ఫిరాయించినట్టే 100% వెళ్ళిపోయినా కూడా వాడు ఫిరాయింపుల కిందకి వస్తారు. 91 రాజ్యాంగ సవరణలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈరోజు చాలామంది తెలియక మాట్లాడుతున్నారు. 2-3 నిర్ణయాలు, ప్రధానమైన నిర్ణయాలు ఉన్నాయి. వాటిలో ఒకటేంటి, ఎవరైతే లోక్సభలో ఎంత సంఖ్య ఉందో ఆ సంఖ్యలో 15% మందే మంత్రులుగా ఉండాలి ప్రధానమంత్రితో కలిసి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎంత శాసనసభ స్థానాలు ఉన్నాయో దానిలో 15% ఉండాలా ముఖ్యమంత్రితో కలిసి. అందుకే మనకి 26 మందిని ఎందుకు పెడుతున్నారు, లేకపోతే 50 మందిని పెట్టి కూర్చోడా? ఈరోజు చంద్రబాబు నాయుడు 26 మందిని ఎందుకు పెట్టాడు? ముఖ్యమంత్రి గారు కాక ఇంక 25 మందే ఉండాలి కాబట్టి. అంతకు మించి ఇవ్వడానికి లేదు. దాంట్లో ఆ 91 అమెండ్మెంట్లో వచ్చినటువంటిదే ఈ విప్ అనేటువంటిది. గతంలో ఈ 1/3 ఏదైతే ఉండదో అది మొత్తం తీసేశారు. 1/3 లేదు, 2/3 లేదు. అసలు ఆ విప్ అనేటువంటి దాంట్లో పార్టీ నుంచి కానీ ఎవడన్నా కానీ పార్టీని దగ్గర నుంచి వెళ్ళిపోతే విప్పు జారీ చేస్తే ఒప్పుకోకపోతే అతను అనర్హుడు అని చెప్పి. అందుకే ఈరోజు దానికి సంబంధించినటువంటి కాగితాలు కూడా రెడీ చేశాం. కాకపోతే నోటుకుండా మాట్లాడినటువంటి జాయింట్ కలెక్టర్ ఏం చేస్తాడో తెలియదు. కానీ లేకపోతే ఈరోజు దానికి సంబంధించి రెడీ చేశాం. అదేవిధంగా బుచ్చిరెడ్డి పాలనకు సంబంధించి డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నికలకు సంబంధించి కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి ఇస్తున్నాం. ఒకవేళ వాళ్ళు కనుక చర్యలు తీసుకోకపోతే దాని మీద కోర్టును ఆశ్రయించి ఈరోజు కేరళ హైకోర్టు ఇచ్చింది, స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఏమని? లేదు, చెల్లదు. మీరు చెప్పినట్టుగా గెలిచినటువంటి వాడు తన పదవికి రాజీనామా చేసి వెళ్లాల్సిందే తప్ప తన పదవికి రాజీనామా చేసి పార్టీ ఎవరో ఒకసారి రాత్రి పొద్దుపోయి 12 మంది రాజీనామా చేసామని బుచ్చిరెడ్డి పాలెం నాకు వాట్సాప్ పెట్టారు. నాకెందుకు వాట్సాప్ పెట్టారంటే ఆయన రాజ్యాంగ నిపుణుడు ఆడ తెలియదు. బుచ్చిరెడ్డి పాలెంలో కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఆయన అంట. జిల్లా అధ్యక్షుడి కాగితం పెట్టేస్తే సరిపోతుందని చెప్పారంటే ఎవరో ఒకరు. మేము కోర్టుకు పోయినా తెలదని చెప్పారు.
నాకు కాగితం పెడితే మీరు పదవులన్నీ మీ దగ్గర పెట్టుకొని పార్టీకి రాజీనామా చేసినట్టుగా నాకు కాగితం పెడితే ఆ కాగితం చదివినటువంటి సిగ్గా నవ్వులాట లేకపోతే ఏదన్నా మీరు రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నాకు 12 గంటలు ఇప్పుడు పెట్టాడు. పాపం మావాడు చెప్పాడు ఫోన్ చేసి, సరే ఎవరో ఒక మెసేజ్ పెట్టినాడు, నేను ఓపెన్ చేయడానికి భయపడుతున్నానని చెప్పి ఓపెన్ చేసినా ఏం కాదు కానివ్వండి, ఆయన ఓపెన్ చేస్తే ఉంది. ఇప్పుడు మన ఇద్దరికి పంపించినంత మాత్రమే పార్టీ ఆవిర్భవించినటువంటి వాళ్ళం మనం ఏం కాదు, పార్టీ మనం పెట్టినటువంటి వాళ్ళం కాదని చెప్పి. ఎందుకంటే ఇవన్నీ చూస్తే ఒక జోకర్ లాగా నవ్వులాటలాగా ఉంది తప్ప ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ పార్టీ నడిపినటువంటి ఎన్నిక మీకు పైనుంచి కింద దాకా అందరు మీరే, మొత్తం మీరే కదా, ముఖ్యమంత్రి మీరే, ప్రధానమంత్రి మీ కూటమిలో ఉండేవాడు అని అంటున్నారు, మళ్ళీ ఉప ముఖ్యమంత్రి ఒకటి మీకు ఎక్స్ట్రా గేరు. ఇన్ని పెట్టుకొని మీరు అంత బలంగా ముందుకు పోవాల్సినటువంటి బీఫార్మీ లేకపోయినారు ఏంటబ్బా? నెల్లూరు కార్పొరేషన్కి బీఫార్మీ లేకపోతుంది, గోవురికి తీసుకుని బీఫార్మీకి పోతుంది, ఎందుకు పాపం రాత్రులంతా వాళ్ళని చేసుకుని మీరు పాపం మీ క్యాంపు రాజకీయాలన్నీ నడిపి బీఫార్మీ ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళకి అసలు మన బుచ్చులు అయితే ఇంకా ఇద్దరు గెలిచినారు పాపం తెలుగుదేశంలో, వాళ్ళకి ఇచ్చినా బాగుండేది, వాళ్ళకి ఇస్తే వీళ్ళు వెళ్తా ఉన్నారంట మా వాళ్ళు, మేము వెనక్కి వెళ్తామని చెప్పాను. వైద్యమూడు ఉన్నాడు ఆయన మన వాళ్ళు ఎట్టో ఒకటి చదువు చెప్పచ్చు, వాళ్ళు పోతే మళ్ళీ అసలు ముదుటికి మోసం వస్తుందని చెప్పి మన వాళ్ళని చదువుకోవడానికి మా వాళ్ళకి ఇస్తే, మా వాళ్ళంటే మాకు సంబంధించినటువంటి వాళ్ళు, మా పార్టీ వాళ్ళు అన్నారు తల్లి, మా తరఫున మా మాట విన్నటువంటి మా కార్పొరేటర్లు మా వాళ్ళు మా పార్టీ వాళ్ళు. కాబట్టి ఈరోజు ఆ అమెండ్మెంట్ వచ్చిన తర్వాత ఏమీ తెలియకుండా ఎవడో ఒక అర్ధరాత్రి పోయి జాయింట్ కలెక్టర్కి ఇచ్చాడు నెల్లూరులో. ఎవరో చెప్పారు, సార్ అందరూ పరిగిస్తూ ఉన్నారు, ఏడకు పరిగిస్తున్నారని ఆయన అంటే ఏమో తెలియదు సార్, ఇటు అన్ని కార్లోనే పోతా ఉన్నాడు, ఏడకు పోతున్నాడు, జాయింట్ కలెక్టర్ బంగ్లాకి పోయినాయి. జాయింట్ కలెక్టర్ ఏమైనా కిడ్నాప్ చేస్తామో అనుకున్నాను నేను, ఎందుకంటే నెల్లూరు తిరుపతిలో జరుగుతుంది కదా, అటు రాత్రి రేపు ఎలక్షన్కి ఈయన లేకుండా చేస్తాను పాపం, అందుకే ఏమైనా పోతున్నామో అనుకున్నాను నేను. కాదంట, ఆయన కాగితం ఇవ్వడానికి పోయాడు. ఆయన కాగితం ఇచ్చి ఆయనకి మొత్తం మేమందరం రాజీనామా చేసేసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే జాయింట్ కలెక్టర్ చేయడానికి ఏం అధికారం ఉంది? జాయింట్ కలెక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశామని చెప్పి కార్పొరేటర్లు పోయిస్తే ఆయన్ని గుర్తించమన్నారంటే చీలిక వర్గం కింద వెళ్ళని. ఆయనకి ఎంతలో రాజ్యాంగం హక్కు ఉందో నాకు తెలియదు, జాయింట్ కలెక్టర్ గారికి. మేము చీలిక వర్గము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, మమ్మల్ని గుర్తించండి చీలిక వర్గం కింద, కాబట్టి అప్పుడు మా మీద అనర్హత వేయబడుతుంది. ఎన్ని మాసాలు ఎందుకు చేశారు మీరు? కార్పొరేటర్లు ఎదురు తిరిగారు, అయ్యా మా ఉద్యోగాలు పోయేటట్టుకుంటే మేము రావనని. దాన్ని అతిక్రమించడానికి అబ్బాయి చీలిక వర్గం ఏర్పడిపోయింది, రాజీనామాలు చేసాము అని దొంగ నాటకాలు అన్నీ ఆడి ఏదో ఒక విధంగా వాళ్ళ చేతులు ఎత్తిచ్చారు. అందుకని ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, పాండవులు కూడా ఓడిపోయారు జూదంలో, కానీ కురుక్షేత్ర యుద్ధంలో పాండవులది పై చేయింది. కాబట్టి ఈరోజు మీరు ఆడినటువంటి జూదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఓటమి పాలై ఉండొచ్చు, కానీ రేపు అంతిమంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు ఇవన్నీ గమనించిన తర్వాత మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.